దిస్ ఈజ్ పారూస్ వరల్డ్. నేను ఈరోజు ఒక వెరైటీ తెలంగాణ పచ్చడి ఏంటంటే పండు మిర్చితో పచ్చడి ఎలా తయారు చేయాలో మంచి కొలతలతో సూపర్గా నిల్వగా ఉండే పచ్చడి చూపిస్తాను. పండు మిర్చి అండి, దీంట్లో లావువి ఉంటాయి, దొబ్బ మిర్చీలు ఉంటాయి, అలాగే సన్నవి ఉంటాయి. దొబ్బ మిర్చి కారం అనేది అసలు ఉండదు, టేస్ట్ కూడా తక్కువ ఉంటుంది. ఏదైనా చిన్న పిల్లలకి అప్పుడే అన్నప్రాసం చేసిన పిల్లలకి లైట్గా పెట్టడానికి అది యూజ్ అవుతాయి. ఇవి మాత్రం మనకి నిల్వ బాగుంటాయి. మన పిల్లలకి కూడా పెడితే వాళ్ళకి ఆకలి పెరుగుతుంది. ఈ పచ్చడితో స్పెషల్ అది. ఇది సైడ్ ఎఫెక్ట్ ఏముండదు, మంట అది ఏముండదు. 2 kg తీసుకున్నా ఇది కారం కొంచెం మంచిగా ఉంటుంది. 2.5 kg తీసుకున్నా, తొడిమలు తీసాక మనకి 2.25 kg అయ్యాయి. అలాగే ఒక 1/2 kg ఎల్లిగడ్డ బాగుందండి, కొత్త ఎల్లిగడ్డ. అలాగే ఒక 1/2 kg చింతపండు. ఇవి అంత తొడిమలు అవన్నీ తీసేసుకొని సాఫ్ట్గా వేసుకోవాలి. అలాగే జీలకర్ర 100 grams తీసుకున్నాను. ఇది ఒక 40 grams తీసుకున్నాను. మెంతులు, కేజీ రాక్ సాల్ట్ అంటే దొడ్డుప్పు తీసుకొని పెట్టుకున్నాను. మనకు పట్టే అప్పుడు ఏంటంటే మనకి 2 kg కదా, మేబీ పడుతుంది, కొంచెం తక్కువ అటు ఇటు పడుతుంది. ఇది మొత్తం నేను బయట గ్రైండ్ చేపించడానికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేయడానికి టైం పడుతుంది. కాస్త జీలకర్ర అండ్ మెంతులు కొంచెం వేయించాలి, లైట్గా వేయించాలి, బాగా కాకుండా దూరగా వేయించి అవి 2 కలుపుకోవాలి. ఇవి పొట్టు తీసి ఇవి తీసుకెళ్ళాలి, ఈ తొడిమలు తీయాలి. ఇవన్నీ కలిసి గ్రైండర్లో వేయించి మెత్తగా రుబ్బించాలి. తర్వాత నేను పచ్చడి ఎలా వస్తుందో మీకు చూపిస్తాను.